2024లో ఆల్మోస్ట్ 2.5 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మేమైతే డిసైడ్ చేసుకోలేకపోతున్నాము. డెవాప్స్ నేర్చుకోవాలా? ఆర్ లేకపోతే సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ అయితే నేర్చుకోవాలా? ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. బట్ సెలీనియం ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి సెలీనియం నేర్చుకుందామా? లేకపోతే డెవాప్స్ నేర్చుకుందామా? ఈ క్వెషన్ అయితే చాలా మందికి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇవి ఎక్కువ అంత కోడింగ్ అయితే ఉండదు. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే లెర్నింగ్ కర్వ్ కోడింగ్‌తో పోలిస్తే కొద్దిగా తక్కువ అన్నమాట రెండిటికి కూడా. బట్ ఈ రెండిట్లోనూ కంపారిజన్ వస్తుంది చాలా మందికి. ఏది నేర్చుకోవాలి? ఏం చేయాలని చెప్పి. 2024లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉండబోతోంది? లేకపోతే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి రెండింటికి అని చెప్పి ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ డెవాప్స్ చూసుకున్నామంటే డెవాప్స్ ఏమంటే మనం నేర్చుకున్నామంటే దానికి చాలా వేరియస్ రోల్స్ అయితే మనం చేయొచ్చు అనమాట ఒక డెవాప్స్. ఎందుకంటే చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి. మన ఒక లెవెల్ పెరిగే కొద్దీ కూడా చాలా సర్టిఫికేషన్స్ అయితే మనం చేయొచ్చు. సో ఇందులో మనం టార్గెట్ చేసే రోల్స్ ఎలా ఉంటాయి డెవాప్స్ అయితే. సో ఈ వీడియోలో నేను ఏమంటే ఫస్ట్ సెక్షన్ వచ్చేసి డెవాప్స్ గురించి చెప్తాను. సెకండ్ సెక్షన్ లో వచ్చేసి ఆటోమేషన్ టెస్టింగ్ గురించి చెప్తాను అనమాట. సో ఫైనల్ గా అయితే వర్డిక్ట్ అయితే చెప్తాను అనమాట. ఏది నేర్చుకోవాలి లేకపోతే ఏది ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఫస్ట్ సెక్షన్ లో డెవాప్స్ గురించి మాట్లాడుకుందాం. సో డెవాప్స్ లో మనం టార్గెట్ చేసే రోల్స్ ఎలా ఉంటాయంటే మనకు డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే ఒక సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే ఒక క్లౌడ్ ఇంజనీర్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం డెవాప్స్ కన్సల్టెంట్ అవ్వచ్చు అన్నమాట. సో ఈ రోల్స్ అయితే మన యొక్క స్కిల్స్ లేకపోతే మనకు ఎక్స్పర్టైజ్ లేకపోతే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని వీటినైతే మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. సో వేరియస్ రోల్స్ వేరియస్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి అనమాట ప్రతి రోల్కి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ తీసుకున్నామంటే సిఎస్ఈడి పైప్ లైన్స్ అంతా కూడా మనం మెయింటైన్ చేయాలి. సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ తీసుకున్నామంటే స్కేలబిలిటీ అనేది మనకు తెలిసి ఉండాలి ఒక సిస్టమ్ ని, లేకపోతే పెర్ఫార్మెన్స్ అనేది సిస్టమ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది ఇవన్నీ కూడా మనం అయితే కన్సిడర్ చేయాలన్నమాట. ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. అట్ ద సేమ్ టైం డెవాప్స్ కన్సల్టెంట్ గా మనం తీసుకున్నామంటే ఒక పెద్ద పెద్ద కంపెనీస్ ని అడ్వైస్ చేసే పొజిషన్ లో ఉండాలన్నమాట. డెవాప్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సొల్యూషన్స్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీకు తెలిసి ఉండాలన్నమాట. సో బేస్డ్ ఆన్ రోల్ ఏమంటే మనకి ఏమంటే ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చాలా మారుతుంటాయి. బట్ ఏమంటే చాలా హై డిమాండ్ ఉన్న అండ్ హై గ్రోత్ ఉన్న స్ట్రీమ్ అనమాట డెవాప్స్ అనేది. సో 2024లో దీనికైతే చాలా డిమాండ్ ఉంటుంది, ఉండబోతుంది కూడా. ఎందుకు చెప్తానంటే చాలా కంపెనీస్ డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్ అయితే అర్థం చేసుకుని డెవాప్స్ ప్రాక్టీసెస్ అయితే అడాప్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాయి. సో వాళ్ళకి అర్థమైంది డెవాప్స్ అనేది ఉండాలి. మనకి సిఎస్ఈడి పైప్ లైన్స్ స్మూత్ గా రన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఇంజనీర్ ఉండాలి అక్కడ, మనకి ఇవన్నీ మేనేజ్ చేసే వాళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో దీనికి ఏమంటే ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. 2024లో కూడా దీనికి చాలా డిమాండ్ ఉండబోతుంది, హై డిమాండ్ ఉండబోతుంది అనమాట దీనికి కూడా. సో ఎవరికైతే కరెక్ట్ స్కిల్ ఎక్స్పర్టైజ్ ఉందో అనమాట. సో అట్ ద సేమ్ టైం లెర్నింగ్ కర్వ్ కనుక మనం తీసుకున్నామంటే కొద్దిగా కష్టం అనమాట. అంటే కష్టం అంటే ఈ మోడరేట్ కొద్దిగా స్టీప్ ఉంటుంది అనమాట దీనికి లెర్నింగ్ కర్వ్. సో ఎందుకంటే దీని ఒక డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక అది కంప్లీట్ గా ఒక డిఫరెంట్ మనకి ఇంతవరకు తెలిసిన ఒక ట్రెడిషనల్ ఎస్డిఎల్సీ కాకుండా ఇది ఒక డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ స్మూత్ గా రన్ అవ్వడానికి చూసింది కాబట్టి దీనికి ఏమంటే కొద్దిగా ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకేమైతే మార్కెట్ లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే మైక్రోసాఫ్ట్ అజూర్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే గూగుల్ ప్రొవైడ్ చేసే క్లౌడ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. సో చాలా రకాలు ఉంటాయి అనమాట. సో మనం ఇందులో ఏది డిసైడ్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎన్ని సర్టిఫికేషన్స్ చేయాలంతా కూడా ఇది ఒక పెద్ద డొమైన్ అనమాట. సో ఇది మనం కనుక డెవాప్స్ నేర్చుకోవాలంటే మనం మెయిన్ గా కన్సిడర్ చేయాల్సిన విషయాలు అనమాట. అట్ ద సేమ్ టైం ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది అంటే ఆటోమేషన్ టెస్టింగ్ ఏం చేస్తాం? మనం ఎగ్జాంపుల్ సెలీనియం తీసుకున్నాం. చాలా టూల్స్ ఉన్నాయి సెలీనియం, అందులో అయితే నేనైతే సెలీనియం తీసుకున్నాను. ఎందుకంటే చాలా డిమాండ్ లో ఉన్న టూల్ అనమాట యాజ్ ఆఫ్ నో సెలీనియం అనేది. సో దీనికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అంటే మనకైతే ఆటోమేషన్ టెస్టర్ అవ్వచ్చు, లేకపోతే క్యూఏ ఆటోమేషన్ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే టెస్ట్ ఆటోమేషన్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు అనమాట. సో వేరియస్ రెస్పాన్సిబిలిటీస్ మళ్ళీ వీటిలో అయితే మనమైతే టార్గెట్ చేస్తాం అనమాట. సో ప్రతి రోల్ కి కూడా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి అనమాట. సో దీనికి గ్రోత్ ఎలా ఉందంటే అట్ ద సేమ్ టైం డెవాప్స్ ఎంత డిమాండ్ అయితే ఉందో ఆటోమేషన్ వచ్చి చాలా డిమాండ్ ఉందన్నమాట. అంతకన్నా ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ క్వాలిటీ అనేది ఈ క్యూఏ లేకపోతే ఈ ఎవరైతే టెస్టింగ్ చేస్తారో వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. ఎంత బాగుంది లేకపోతే ఎక్కడైనా ఫ్లాస్ ఉన్నాయా లేదా అనేది అయితే వీళ్ళైతే డిసైడ్ చేస్తారనమాట. సో వేరియస్ స్క్రిప్ట్స్ రన్ చేసి చూడడం, అట్ ద సేమ్ టైం ఏమంటే ఇంటిగ్రేట్ చేయడం ఆటోమేటెడ్ టెస్టింగ్ ని ఈ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఏమంటే వీళ్ళైతే వేరియస్ బగ్స్ ఫైండ్ అవుట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట. సో దీనికైతే చాలా హై గ్రోత్ ఉంది. అట్ ద సేమ్ టైం డిమాండ్ కూడా చాలా ఉంది అనమాట. ఆల్మోస్ట్ మనకేమంటే డెవాప్స్ తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి అనమాట డిమాండ్ అనేది. సో మనం చూసుకుంటే లెర్నింగ్ కర్వ్ వచ్చేసి డెవాప్స్ తో పోలిస్తే కొద్దిగా తక్కువ అనమాట ఆటోమేషన్ టెస్టింగ్ కి. ఎందుకంటే మనకి లైట్ గా కొద్దిగా ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి. జావా లేకపోతే పైథాన్ లేకపోతే సి హ్యాష్ ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తెలిసి మనం కనుక ఈ ఆటోమేషన్ టెస్టింగ్ మీద మనకు టూల్స్ ఉన్నాయి. సెలీనియం మనం తీసుకున్నామంటే సెలీనియం వెబ్ డ్రైవర్ ఇట్లాంటి టూల్స్ ఉంటాయి మనకి. ఇవి మనకు కొద్దిగా ఐడియా ఉందంటే మనమైతే ఈజీగా టార్గెట్ చేయొచ్చు ఈ జాబ్స్ ని. సో కన్సిడరేషన్ ఏంటి అసలు ఫైనల్ గా మనం ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలంటే ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట. మీరు ఏ విధంగా కెరీర్ అయితే ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఒక డెవాప్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నారు, ఒక కంప్లీట్ సిఎస్ఈడి పైప్ లైన్స్ అన్ని మెయింటైన్ చేద్దామా, లేకపోతే ఒక
సిస్టమ్ అంతా స్మూత్ గా రన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం అని చెప్పి ఆ రోల్ కి మీరు టార్గెట్ చేస్తున్నట్టయితే డెవాప్స్ నేర్చుకోండి. ఆర్ లేకపోతే మాకు ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తుందంటే లేకపోతే ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తుందంటే దాని యొక్క క్వాలిటీ మేమైతే మెయింటైన్ చేయాలి, లేకపోతే దాన్ని ఇంప్రూవ్ చేయాలి, మంచి మంచి బగ్స్ అన్ని మేము ఫైండ్ అవుట్ చేసి లేకపోతే వేరే స్క్రిప్ట్స్ రాసి మేము వాటిని రన్ చేసి ఇష్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకునే వాళ్ళు టెస్టింగ్ నేర్చుకోండి, ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోండి. రెండింటికి కూడా మంచి ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ ఫైనల్ వెడ్డెట్ ఏంటంటే లెర్నింగ్ కర్వ్ అనమాట. లెర్నింగ్ కర్వ్ వచ్చేటప్పటికి డెవాప్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది టెస్టింగ్ ద పర్స్, ఎందుకంటే దాంట్లో చాలా వేరియస్ డొమైన్స్ ఉంటాయి అనమాట కంపేర్ టు టెస్టింగ్ అనమాట. సో లెర్నింగ్ కర్వ్ అనేది ఈ ఆటోమేషన్ టెస్టింగ్ కి తక్కువ అనమాట. సో అట్ ద సేమ్ టైం మనం ప్యాకేజెస్ కూడా చూసుకున్నామంటే డెవాప్స్ ఇంజనీర్స్ కి కొద్దిగా ఎక్కువ ఉంటుంది మేడం. ఒక 1 or 2 lakhs అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెషర్ రోల్స్ కి. అంటే అట్ ద సేమ్ టైం కొద్దిగా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న రోల్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏమంటే డెవాప్స్ లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటాయి అనమాట సాలరీస్. బట్ మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఇంకా ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత క్యూఏ టెస్టర్స్ లేకపోతే ఆటోమేషన్ టెస్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ డెవాప్స్ ఇంజనీర్స్ అయితే వాళ్ళైతే అర్న్ చేస్తారు అనమాట. సో మన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మనం కనుక ముందుకు వెళ్తున్నామంటే మనం కూడా క్యూఏ టెస్టింగ్ లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్ లో ఉన్నప్పుడు మనం కూడా ఎక్కువ సాలరీ ఎర్న్ చేయడం అయితే చాలా అవకాశం ఉంది. సో ఈ విషయాలు అయితే మీరైతే మైండ్ లో పెట్టుకుని మీ యొక్క కెరీర్ అయితే చూస్ చేసుకున్నమాట. సో రెండింటికి సమాన అవకాశాలు ఉన్నాయి. బట్ ఏమొచ్చేసంటే లెర్నింగ్ కర్వ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట డెవాప్స్ అయితే ఎవరు నేర్చుకుంటున్నారు. సో మీకైతే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా అయితే మీకు సాలరీస్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.